సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. April 13th ఈ మంత్ April 13th పేరెంట్స్ మీట్ విత్ మనీ అని ఒక చిన్న మీట్ ప్లాన్ చేస్తున్నా. నేను జర్మనీకి వద్దాం అనుకున్నప్పుడు మా నాన్నకి కానీ అమ్మకి కానీ చాలా డౌట్స్ ఉండేది. అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, లేకపోతే ఈ బ్లాక్ డౌన్ అంటే ఎట్లా వేయాలి, వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటాయి, ఇవన్నీ చాలా డౌట్సే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బాగా కన్ఫ్యూజన్లో ఉండేటోళ్ళు. సో అట్లా మీకు కూడా, మీలో ఎవరికైనా మీ పేరెంట్స్కి కూడా అట్లాంటి డౌట్ ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. అక్కడ నేను పోల్ పెడతా, మీరు యాక్సెప్ట్ చేసినామంటే నేను మీకు లింక్ పంపిస్తాను. సో ఆ మీటింగ్కి అటెండ్ కావచ్చు. మీతో పాటు మీ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడచ్చు డైరెక్ట్గా మీటింగ్లో. సో నేను కూడా డైరెక్ట్గా మీ క్వైరీస్ అన్నీ ఆన్సర్ చేస్తాను. ఇండియాలో ఉంటే మన యువత చాలా మంది అబ్రాడ్కి వచ్చి 2-3 ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టంగానే అని అనుకుంటారు, ఆహా లైఫ్ని ఏం ఎంజాయ్ చేస్తున్నాడు రా బాబు అని అనుకుంటారు. వాస్తవానికి మాట్లాడుకుంటే ఎంజాయ్ చేస్తున్నట్టే మామ, కానీ చాలా హర్డిల్స్ కూడా ఉంటాయి. ఇండియాలో ఉంటే మనల్ని బ్యాకప్ చేయడానికి పేరెంట్స్, ముఖ్యంగా దోస్తులు ఉంటారు మనం ఏదైనా తప్పు చేస్తే. కానీ ఇక్కడ అసలు అట్లా ఉండదు. సిచ్యువేషన్ సూత్రధార అయితే అది మనకి ఇచ్చేది ఒక చిన్న పాత్ర అంతే. సో ఈరోజు ఈ వీడియోలో నేను జర్మనీలో అసలు నేనేమో హర్డిల్స్ ఫేస్ చేశాను, లేకపోతే నా ఎక్స్పీరియన్స్ ఏంటిది, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా అడ్వైస్ దీని నుంచి తీసుకోగలుగుతారు అన్న దాని గురించే మా ఈ వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. మాస్టర్స్కి వచ్చి ముష్టెత్తుకుంటారు మనకు చింటూ, అదే కెమెరామెన్ చింటూ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ గురించి మా ఇండియాలో ఉన్నప్పుడు వాటర్ తాగడానికి సండే వస్తే చికెన్ ఉందా మటన్ ఉందా అని కిచెన్లో పోయి చెక్ చేయడం తప్ప మిగతా టైంలో కిచెన్కి మనకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వంట అనేది చాలా కీలకమైన పాత్ర అయిపోతుంది. అదొక ముఖ్యమైన పార్ట్ అయిపోతుంది జీవితంలో. మొన్నే డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకోవడానికి పోతే బాడీ ఆర్గన్స్తో పాటు కొత్తగా వంట పార్ట్ అనేది కూడా యాడ్ అయిపోయిందని అన్నాడు. అంత ఇంటిగ్రేట్ అయిపోతుంది వంట అనేది. ఇంకా ఇవన్నీ మాట్లాడుకుంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు బాగానే ఇబ్బంది పడినాను మా. ఈ వాటర్ గ్లాస్ రైస్ రేషియో అర్థం కాక రైస్ పెట్టుకుంటే కోల్గేట్ పేస్ట్ అయ్యేది. సరే తిందాంలే అనుకుంటే అది నేను తప్ప ఎవరు తినలేడు. ఇట్లా కాదు అనుకొని బయట పోయి తిందాం అనుకుంటే 10-15 యూరోలు ఉంటుంది మా ఒక్కొక్కటి. సరే అడ్జస్ట్ అవుదాం అనుకుంటే ఆకులు అనవులు, ఒరే ఆవులు మేకలు తినేది నాకు పెడుతున్నారు ఏంద్రా అని అనుకునేటోని. అటు ఇటు చేసి ఆ పచ్చళ్ళతోనే కానిచ్చేటోని. ఇంకా అది అయిపోయిన తర్వాత వంట మాత్రం నేర్చుకోవాల్సి వచ్చింది లాస్ట్కి. మా ఊరు వంట, సంతలో బొంత, ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ మనకు దిక్కుమా, వంటలు నేర్చుకోవాలి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటిదంటే వాటర్ గురించి అంత స్పెషాలిటీ ఏముందని అంటారా? జర్మనీలో బేసిక్గా అందరు ట్యాప్ వాటర్ తాగుతారు మా, డైరెక్ట్ ట్యాప్ వాటర్ తాగుతారు. ఇది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. బై గాడ్స్ గ్రేస్ నాకు పడింది. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు దాహం వేస్తే డైరెక్ట్ షవర్కి అని తాగేయడమే. సో ఎవరైనా వాటర్ పడకపోతే ఎక్స్ట్రా ఫిల్టర్లు ఉంటాయి మా, అది కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఏంటిదంటే స్టవ్లన్నీ ఇండక్షన్ స్టవ్లే. బేసిక్గా మనకు అలవాట్లేంది, మనదంతా తెలుసు కదా. HP గ్యాస్ సంకలో పెట్టుకొని ఇంటికి వచ్చి డెలివరీ చేస్తే దాని మీద వండుకోవడమే, అదే బాబత్ ఉంటుంది. కాకపోతే ఈ ఇండక్షన్ స్టవ్లో హీట్ రేషియో మనకు అర్థం కాదు. పెద్ద హైలైట్ ఏంటిదంటే వంట చేద్దామని పోతాం, అది మాడిపోద్ది, పైన ఉన్నదంతా కింద అతుక్కపోద్ది. పోనీ కింద అంటుకుపోయింది తిందామంటే లోపలికి పోయింది మళ్ళీ బయటికి రాదు, అన్నట్టు ఉంటుంది. సో ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మావా. సో ముఖ్యంగా నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే మాస్టర్స్కి ఎవరైనా వస్తున్నారంటే మాత్రం వంట నేర్చుకోండి మావా. వంట నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చే పీపుల్ ఎక్స్పీరియన్స్ గురించి. ఎందుకు పీపుల్స్ గురించి ఎక్స్పీరియన్స్ అంత స్పెసిఫిక్గా ఉన్నామంటే ఇది ఖచ్చితంగా చెప్పాల్సిందే భయ్య. వచ్చిన కొత్తల్లో, ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో అంత కొత్త కదా, బాడీ అంతా కొత్తలు ఆడిపోయేది అంత తాజాదనంతో. కానీ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఒక్క ఇల్లు ఒక్క మినీ బిగ్ బాస్ టైపే, కాకపోతే కెమెరాలు ఉండవు. హౌస్ ఓనర్ గాడే మన బిగ్ బాస్. సరే ఇదంతా వదిలేస్తే ఈ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళలో మెల్లగా చిన్న పనులతో స్టార్ట్ అవుతుంది మా. నువ్వు గిన్నెలు దోమలేదు, నువ్వు కటింగ్ చేయలేదు, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈ చిట్ యాక్టింగ్ అది ఇది అని మెల్లగా మొదలైతే, కానీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ పోవాల్సిందే. ఈ వయసులో కష్టంలే. సో ఇట్లా మాట్లాడుకుంటే ఇంకొకటి, ఇంట్రోవర్ట్గా ఈ జర్మనీకి వస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా భయ్యా అని అంటే మంచి క్వశ్చనే. నేను కూడా ఒక ఇంట్రోవర్ట్గా చెప్తున్నా. స్టార్టింగ్ నేను వచ్చిన కొత్తల్లో చాలా తక్కువ మందితో మాట్లాడేటోని. నా క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 10 మందితో నేను ఒక సంవత్సరం వరకు మాట్లాడలేదు. క్లాస్కి పోయినా వాళ్ళు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, నాకెందుకని అనుకునేటోని. కాకపోతే ఇది మంచి అలవాటు అని నేను చెప్పను. నేను కూడా ఇప్పుడిప్పుడే మారుతున్నాను. జనాలతో మాట్లాడడం, తిరగడం, ఈ కంఫర్ట్ జోన్ లేకుండా నాకు నేను బలవంతంగా మాట్లాడేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. కాకపోతే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఒకటి ఏంటిదంటే, వచ్చిన కొత్త కదా మామ, ఇందాక చెప్పినట్టు సంక్రాంతి సినిమాల్లో అన్నదమ్ముల్లా ఉండేటోళ్ళు, ఒకరికొకరు తినిపించుకోవడాలు, అక్కడికి ఇక్కడికి, ఇది తిను అది చేయి అని చెప్పేటోళ్ళు. మెల్లగా అవన్నీ పోతాయి. అవన్నీ నిజం అనుకుంటే నంబర్ 1 బుక్ అవుతాం మనం. సో వచ్చే వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటిదంటే, ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చే ఎక్స్పీరియన్స్ వెదర్ ఎక్స్పీరియన్స్ గురించి భయ్య. ఇక్కడ వెదర్ రకరకాలుగా ఉంటుంది. బేసిక్గా జర్మనీ గురించి మాట్లాడుకుంటే మొత్తం చల్లగానే ఉంటుంది, కానీ నేనున్న ఊర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెదరు. ఒక్కటే రోజులో మంచు చూస్తా, చలి చూస్తా, వాన చూస్తా, ఎండ చూస్తా. ఇదేంద్రా అంటే ఆటంతో ఇంతే. ఇండియాలో ఉన్నప్పుడు సమ్మర్లో మనం ఏసీలు ఎట్లా వాడతామో వింటర్కి వస్తే ఇక్కడ హీటర్లు అట్లా వాడతారు భయ్య. మందు తాగే బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది, ఎందుకంటే బాడీలో హీట్ జనరేట్ చేసుకుంటారు. మనలాగా మందు తాగిన బ్యాచ్ ఎవరైనా ఉంటే మాత్రం అంతే భయ్య, హీటర్ని వాటేసుకొని పడుకోవాలి. ఆ ఇంత అది కాలితే సపోర్ట్ చేయకుండా బర్నాలు వేసుకొని పడుకోవడమే. ఇంకా చలి సాగొడుతుందంటే ఏం లేదు, దుప్పటి మీద వేసుకొని పడుకోవడమే. ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. మాత్రం వచ్చినప్పుడు బయట ఎండను చూసి పెద్దగా మోసపోయినా, ఎందుకంటే జాకెట్ లేకుండానే కిందికి పోతే చలి సాగు కొట్టిన వెంటనే ఇదెక్కడి మాస్ వెదర్ రా మావా అని అనుకున్నాను. అప్పటికే బాడీ ప్యాక్ అయిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి ఇంకా బెడ్షీట్ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకోవడమే. అంతకుమించి మనకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఇంకొక వరస్ట్ పార్ట్ ఏంటంటే వింటర్ స్టార్ట్ అయిందనుకో, అయ్యా బాబోయ్ అన్నట్టుంటుంది. చలికొక్క బట్టలు, వానకొక్క బట్టలు, ఎండకొక్క బట్టలు, రకరకాలుగా ఉంటుంది. చిన్నప్పుడు అనుకునేటోని ఫారెన్లో ఉండేటోళ్ళు ఎందుకు పొట్టి బట్టలు వేసుకుంటారని పెద్ద డౌట్ ఉండేది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డౌట్ తీరింది భయ్య. ఎవరికైనా ఆ డౌట్ ఉంటే ఇప్పుడు మీకు కూడా తీరిపోతుంది. ఇక్కడ ఎండ 20 డిగ్రీలు ఉన్నా 15 డిగ్రీలు ఉన్నా అసలు గాలి అనేది ఉండదు. దెబ్బకు మొత్తం బాడీ అంతా అల్లాడిపోద్ది. ఆ దెబ్బకు మనం లైట్ వెయిట్ క్లోత్స్ ప్రిఫర్ చేస్తాం ఎండాకాలంలో. ఇంకొకటి ఏంటిదంటే గాలి రాక ఈ ఎండ డైరెక్ట్ స్కిన్ మీదనే పడుతుంది. అది పడేసరికి చర్మం అంతా మండిపోద్ది. నాకు కూడా స్కిన్ అంతా మొత్తం ఇట్లా బర్నింగ్ సెన్సేషన్లో అయ్యేది స్టార్టింగ్లో, కాకపోతే ఇప్పుడు తగ్గిపోయింది. సర్లే, అది వేరే విషయం. సో వెదర్ గురించి మాట్లాడుకుంటే వింటర్కి ఒక బట్టలు తెచ్చుకోండి, సమ్మర్కి ఒక బట్టలు తెచ్చుకోండి, ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఎగ్జామ్స్ గురించి మామ. ఎందుకు ఎగ్జామ్స్ లాస్ట్లో ఇంక్లూడ్ చేసిన అంటే మనలో చాలామంది చదువు అంటే గుక్కెట్టి నిద్రపోయే బ్యాచ్ ఉన్నారు. అందుకే ఎందుకులే రిస్క్ అని లాస్ట్లో ఇంక్లూడ్ చేసిన. ఇక్కడ ఎగ్జామ్స్ మాత్రం భలే గమ్మత్తుకుంటే ప్రొఫెసర్లు ఒక్కొక్క రకం అంటాడు. ఒకడు ఓరల్ ఎగ్జామినేషన్ అంటాడు, ఒకడు ప్రజెంటేషన్ అంటాడు, ఒకడు ఓపెన్ బుక్ టెస్ట్ అంటాడు, ఒకడు ఎగ్జామ్ రాయాల్సిందని అంటాడు. ఇవన్నీ అర్థం చేసుకొని మనం ఎగ్జామ్కి పోయే లోపల ఎగ్జామ్ కూడా అయిపోయి ఉంటుంది. నెంబర్ 1 బుక్ అవుతాం. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మాత్రం సీటు సినుగుతుంది చదువుకోకపోతే. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఫస్ట్ సెమిస్టర్లో ఏముందిలే మ్యాథ్స్ అనుకొని పోయినాను, కానీ ఫెయిల్ అయింది. మ్యాథ్స్ ఎగ్జామ్కి ఇచ్చి పడేద్దాం అనుకున్నా, కాకపోతే అది నాకు ఇచ్చింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్కి సెకండ్ అటెంప్ట్కి మాత్రం సక్సెస్ఫుల్గా క్లియర్ చేసిన. ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే 3 సార్లు ఛాన్స్ ఉంటుంది. 3 సార్లు కంటే ఎక్కువ ఫెయిల్ అయితే ఇంకొకసారి ఓరల్ ఎగ్జామ్కి పోతావు. ఓరల్లో కూడా ఫెయిల్ అయినావు అంటే యూనివర్సిటీ హాయ్ హలో బ్లాకే. ఇంకా నీకు వేరే ఆప్షన్ కూడా ఉండదు చదువుకోవడానికి. అదే కోర్స్ అదే యూనివర్సిటీలో టటాబుటా చదువుకొని ఇంటికి పోవాల్సిందే. అందుకే సెకండ్ అటెంప్ట్కి గజ్జ వణికిపోయి మరీ ప్రాక్టీస్ చేసినాను. ఈసారి గ్రాండ్ సక్సెస్ అయిపోయినాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఎప్పుడు ఫెయిల్ అనే ఆలోచన కూడా రాలేదు నా బుర్రకి. ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకున్నాను. మీలో ఎవరైనా జర్మనీకి రావాలనుకుంటే ముఖ్యంగా బాగా చదువుకోండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి భయ్య. చాలామందికి ఇండియాలో అలవాటు 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే దాన్ని 2 పేపర్లు రాయాలని, 4 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తే 4 పేపర్లు రాయాలని ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్కే రాయాలి. దానికి మించి నువ్వు ఎంత రాసినా ప్రొఫెసర్ కొట్టిపడేస్తాడు. అందుకే మనకు చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటిదంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాత్రం మోకాల్లో ఉన్న మన బుర్రని పైకి తీసుకొచ్చినామంటే సక్సెస్ఫుల్గా పాస్ అవుతాం. నెక్స్ట్ వచ్చే ఎక్స్పీరియన్స్ షాపింగ్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. షాపింగ్ విషయంలో అయితే ఇండియాలో ఉన్నప్పుడు షూస్, బట్టలు, వాచ్లు ఇష్టం వచ్చినట్టు కొనేటోని. అప్పుడు రూపాయి సంపాదన లేకపోయినా సోకుకి ఏం తక్కువ లేదన్నట్టుండేది. ఇప్పుడు సంపాదిస్తున్న తప్పుడు అర్థమైంది. ఒక్కొక్క యూరో చాలా జాగ్రత్తగా దాచుకొని వాడుకోవాల్సి వస్తుంది. ఒక వాటర్ బాటిల్, కోక్ బాటిల్ వాడాలంటే 25 సెంట్స్ ఎందుకు పాడేయాలని ఆలోచించేంత స్టేజ్కి వచ్చేస్తుంది మైండ్. బేసిక్గా ఇది మంచి అలవాటు అనే చెప్తాను నేనైతే. ఇక షాపింగ్ గురించి మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అనేది మనకేం ఉండదు. ఆ రోజు ఆఫర్ ఏ బ్రాండ్కి ఉంటే అది మన బ్రాండే. ఇంకొకటి ఏంటిదంటే కొత్తగా మాస్టర్స్కి వచ్చిన వాళ్ళలో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కానీ, యాటిట్యూడ్ కింగ్స్ ఎవరైనా ఉంటే షాపింగ్ మాల్స్లో పిల్లల్ని చూసి చూచాచా అన్న అంటే వాళ్ళమ్మ చాపి పెట్టి కొట్టిద్ది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదో హైజీన్గా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎవరిని టచ్ చేయకూడదు అని అనుకుంటుంది. ఇది ఒక ముఖ్యమైన పాయింట్, ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఇవే మామ 5 పాయింట్లు. కంక్లూజన్కి వచ్చేద్దాం. సో ఫైనల్ కంక్లూజన్కి వస్తే లైఫ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేజ్లో మారిపోతుంటుంది మామ. సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వే దానికి అడాప్ట్ అయ్యి నీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఎటువంటి కష్టం వచ్చినా ముందుకు దూసుకుంటూ పోవాల్సిందే. ఇంకా ఈ వంటల గురించి, ఎగ్జామ్స్ గురించి, చదువుల గురించి అంటారా, తెగించి ఇంత దూరం వచ్చినాం, ఆ మాత్రం చేయలేమా? ఇవన్నీ తెలిసి నువ్వెందుకు పోయినావు మాస్టర్స్కి అని అంటారు. నాకు కావాల్సింది, నాకు నచ్చింది ఇక్కడే ఉంది. నచ్చిన దానికోసం సాధించడానికి ఎక్కడికైనా పోతా అన్న యాటిట్యూడ్ నాలో ఇంకా డెవలప్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మీకు కూడా అంతే యాటిట్యూడ్ స్ట్రాంగ్ ఉంది అంటే మాత్రం మీరు అసలు భయం పెట్టుకోవాల్సిందే లేదు. దేని గురించి ఏది వచ్చినా తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని చేసినా దాని బాధ్యత మనమే వహించాల్సి వస్తుంది. అటు ఇటు ఏమన్నా అయితే దాని మొత్తం కర్త కర్మ క్రియ మనమే అవుతాం కాబట్టి ఏం చేసినా ఆచి తూచి అడిగేయాల్సిందే మామ. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల నా ప్రయాణంలో నేను నేర్చుకుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాను, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా నేను ఫేస్ చేయగలుగుతాను, వంట ఎట్లా నేర్చుకుంటాను, ఇంటి పనులు ఎట్లా నేర్చుకుంటాను, లేకపోతే డబ్బును ఎట్లా సేవ్ చేస్తున్నాను, ఇవన్నీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నిజంగా మాట్లాడుకుంటే జర్మనీ నాకు చాలానే ఇచ్చింది. నేను జర్మనీకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను. ఇది నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ లాంటిదే. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటిదంటే ఈ 2 ఇయర్స్ నా జర్నీలో నేను మాట్లాడింది చాలా తక్కువ పీపుల్ అయినా వాళ్ళు నాకు చాలా క్లోజ్. సో వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి. ఖచ్చితంగా కింద కామెంట్లో రాయండి, ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. అండ్ ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.